కష్టజీవుల రాజ్యం, కష్టజీవుల రాజ్యం నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం, నశించాలి. సిపిఎంఎల్ నో డెమోక్రసీ 55వ ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా మార్క్సిజం లెనినిజం యొక్క మార్గనిర్దేశకుడు, పీడిత ప్రజల ఆశాజ్యోతి, రష్యా శ్రమజీవుల రాజ్యాన్ని స్థాపించినటువంటి నాయకుడు కామ్రేడ్ లెనిన్ యొక్క 154వ జయంతి. దీని సందర్భంగా సిపిఎంఎల్ నో డెమోక్రసీ ఆర్మూర్ పార్టీ ఆఫీసు వద్ద జెండాను ఆవిష్కరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో శ్రమ దోపిడీ, అదేవిధంగా మతోన్మాదం యొక్క ఉత్కృష్టటువంటి చర్యలు తీవ్రమవుతూ ఉన్నాయి. వీటి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన కార్యకర్తల మీద, శ్రేయోభిలాషుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో మంచి అన్నా మంచి అన్నది పెంచుకోమని చెప్పి ఏమని చెప్పినట్టు ఇవాళ ఈ సూక్తుల్ని నరేంద్ర మోడీ కూడా చెప్తా ఉన్నాడు. కానీ మొత్తం భారతదేశం యొక్క దేశ సంపద కూడా కేవలం కొద్ది మంది చేతులు, కేవలం 1% దేశం, 1% ధనవంతుల చేతంలో దాదాపు 40% పైగా సంపద కేంద్రీకృతమైందని చెప్పి ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. అదేవిధంగా పోషకారం లేక చాలామంది చనిపోతూ ఉన్నారు. రైతులు దాదాపు ఈ 9 సంవత్సరాల పరిపాలనలో 1,500 మంది చనిపోయింది. కార్మికులు చాలామంది చనిపోయింది. అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులకు మరణ శాసనం రాయడం జరిగింది. అదేవిధంగా దేశాన్ని అప్పుల కొంపగా మార్చారు, పేదరికం పెంచారు, దరిద్రం పెంచారు. వీటన్నిటి అట్లాగే ప్రతి సంవత్సరం 2 కోట్ల కొనుగోలు ఇస్తామని చెప్పారు. అట్లాగే పేదల జనరల్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామన్నారు. పెద్ద రోడ్లు రద్దు చేసి టెర్రరిజాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెప్పి గడ్డల పాలు పలికింది. కానీ కూడా జరుగుతుందేంటి, మొత్తం వాటన్నిటి అమలు చేయకుండా తప్పించుకోవడం కోసము ఒక మతం పేరు మీద ప్రజల మధ్య విభజించి పాలించే సిస్టాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఒక మతాన్ని రెచ్చగొడతా ఉన్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మోడీ యొక్క విధానాల వల్ల, చర్యల వల్ల ఈ దేశంలో మెజార్టీ హిందువులకు ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ అయినాయి. దాంట్లో పనిచేస్తున్నటువంటి మెజార్టీ హిందువులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇవాళ ఈ మెజార్టీ హిందువులే రైతులు చనిపోయారు. కాబట్టి ఇక్కడ హిందూ మతం పేరుతోని ఆయన చేస్తున్నటువంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు కానీ చేస్తున్నటువంటి దాన్ని హిందువులు కూడా మనం నమ్మకూడదు. ఇవాళ ఎవడైతే ప్రజలకు అన్యాయం చేస్తుందో వాడికి వ్యతిరేకంగా నిలబడాలి. ఎందుకంటే ఈ యొక్క స్వతంత్ర భారతంలో మనం ఇంకా చాలా సమస్యలు మిగిలిన్నాయి. ఈ 9 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలన, బీజేపీ పాలన చాలా దుర్మార్గంగా మారింది. కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో ఈ బీజేపీ నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీలు కానీ, విప్లవ పార్టీలు కానీ కలిసి ఉండకపోవడము, విడిపోవడము వల్ల ఈ పాలక వర్గాలకు మోడీ లాంటి వారికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఆలోచించాలా, ఐక్యంగా ప్రజల్ని కూడగట్టి ఉద్యమింపజేసి ఈ దేశంలో దోపిడీ పీడన వ్యవస్థ కోసం మనమందరం కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పీడిత ప్రజల కోసం నిరంతరం కొట్లాడతామని చెప్పి, పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి వాగ్దానం చేస్తూ ఉన్నాం. ప్రపంచ కార్మిక రైతు మార్గదర్శి అయిన లెనిన్ 154వ జయంతి, అట్లాగే భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం 1969లో సిపిఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ ఆవిర్భవించింది. ఈరోజు 54-55 సంవత్సరాలుగా భారతదేశంలో కార్మిక వర్గం రైతాంగం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న క్రమంలోనే చాలామంది అమరులైనరు. ఆ అమరులకు జోహార్లు అర్పిస్తున్నాం. అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం తన అధికారంలోకి వస్తే ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి, రైతాంగానికి మేలు చేస్తానని చెప్పేసి ఇవాళ హిందూ పేరు మీద హిందువులకి అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తాను ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఏది కూడా నెరవేర్చకపోగా ప్రశ్నించిన వాళ్ళను రాజద్రోహం, దేశద్రోహం లేదా మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి అక్రమ కేసులు బనాయించడం, సంవత్సరాల తరబడి జైల్లో పెట్టడం, ప్రజాస్వామ్యంలో పౌరుల ప్రాథమిక హక్కులు లేకుండా చేయడం చేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కార్మిక ఉద్యమాన్ని, రైతాంగాన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దోపిడీదారుల్ని చెత్తుగా ఓడించి శ్రామిక రాజ్యాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విప్లవ పార్టీలన్నీ ఏకమై వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని
కార్మిక వర్గం తరఫున సిపిఎంఎం డెమోక్రసీ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని, హక్కుల సాధన కోసం ఉద్యమిస్తుందని తెలియజేస్తూ, పాపిస్టు విధానాలే కాకుండా కార్మిక వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయనటువంటి నరేంద్ర మోడీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చెప్పేసి కూడా పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.